ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏమన్నాడు తెలుసా? సింధు జలాలని ఆపే సత్తా భారత్ దగ్గర లేదు అనే మాటని ఆ దుర్మార్గుడు మాట్లాడుతున్నాడు. గతంలో ఇదే దుర్మార్గుడు పాక్ మంత్రి అతౌల్లా తరార్ ఏకంగా భారతదేశం ఆ పైన 24 గంటల నుంచి 36 గంటల్లో దాడి చేయొచ్చని మాట్లాడాడు. మొన్న మధ్య గుస్కే మారెంగే చొరబడి మరి చంపేశామన్న రకంగా మాట్లాడుకొచ్చాడు. ఇప్పుడే ఏకంగా సింధు జలాల నీళ్ళని ఆపేటువంటి సత్తా భారత్ దగ్గర లేదు, భారత ఇండియన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, భారతీయులకంత సత్తా లేదనే రకం వ్యాఖ్యలు చేస్తున్నాడు. నిజంగా వీడి మాటలు వింటే నాలిక చీరాలనిపిస్తోంది. ఒకవైపు కాళ్ళ బిరానికి వచ్చేసి కాళ్ళ పడిపోయి కాళ్ళ మీద పడిపోయి మమ్మల్ని కాపాడండి అంటూ ఇతర దేశాల నుంచి మద్దతు కూడగట్టి భారత్ని కూడా ఏరికోరి మమ్మల్ని కాపాడండి అంటూ క్షమాభిక్ష కోరిపోయి ఏకంగా వాళ్ళ న్యూక్లియర్ బాంబ్ని ఎక్కడ పేల్చేస్తామో ఇప్పటికే 11 ఎయిర్ బేస్లని పేల్చేసాం, ఇలా ఇంకా ముందుకు వెళ్తే పాకిస్తాన్ని ఈజీగా మట్టు పెట్టడం ఖాయంగా ఉంటుంది కాబట్టి భయపడిపోయి పెద్ద ఎత్తున లోపల గుహలో దాక్కొని ఇప్పుడిప్పుడే ఈ సీజ్ ఫర్ అండర్స్టాండ్ తర్వాత బయటకు వస్తున్నారు. ఒకసారి ఆ మంత్రి దుర్మార్గుడు ఏం మాట్లాడాడో చూద్దాం. I think different countries were speaking to both India and Pakistan, and obviously they were conveying their concern over the whole situation, and they were gravely concerned for the safety and security of the entire region. So I think a lot of countries played their part, and obviously as the Prime Minister has already expressed gratitude to President Donald Trump, who played a pivotal role in the ceasefire, and besides that, he has also thanked the Chinese leadership. They played their own role over the whole situation, and the Saudi leadership, the UAE leadership, the Turkish leadership, the Qatari leadership. I think President Donald Trump's second tweet has made things abundantly clear, because he wants a resolution to major issues between us, between India and Pakistan, and he has specifically mentioned Kashmir, that he would like to settle. The US President made it abundantly clear that he would like to resolve issues including Kashmir. So let's see how things unfold in the near future. India has not stopped the water yet, and they don't have the capacity to stop that water. So I think legally our case is very strong, and we obviously won't let India deny the right of water to our people. So let's see how that unfolds. At this point in time, the water is flowing normally, and there's no stoppage. I think the Pahalgam incident, on which Pakistan expressed its concern, on which Pakistan expressed sympathy with the victims and their families, we offered that there should be an investigation, a fair and transparent investigation into the matter. But India did not go towards the investigation, and without any proof, leveled baseless allegations against Pakistan. Till date, they have not been able to produce a single piece of evidence linking Pakistan to the Pahalgam incident. So without any proof, without substantiating your arguments, you attack Pakistan. రైట్, విన్నారు కదా అతౌల్లా తరార్ వీడి పేరు. వీడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్. గతంలో ఏమో 24 గంటల నుంచి 36 గంటల్లో ఏ క్షణమైనా భారత్ మాపై దాడి చేయొచ్చని మాట మాట్లాడింది కూడా ఈ కుక్కే. ఇప్పుడు మళ్ళొక మాట మాట్లాడింది. ఏం మాట్లాడుతుంది చూసారు కదా? సింధు జలాల్ని ఆపే సత్తా భారత్ దగ్గర లేదు, పాకిస్తాన్ ఉగ్రదాడి చేసినట్టుగా ఎక్కడా నిరూపించలేదు, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఇక్కడ మీకు విషయం తెలుసా? సరే, ఇక్కడ పాకిస్తాన్ ముందుగా మన దగ్గరికి వచ్చి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చింది తెలుసా? నూర్ ఖాన్ ఎయిర్ బేస్. ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దాంట్లో ఏకంగా ఆసిమ్ మునీర్ అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ దూరంలోనే వాడు ఉంటాడట, ఎవరైతే పాక్ ఆర్మీ చీఫ్ ఉన్నాడో. సో వాడు మనం ఏకంగా నూర్ ఖాన్ ఎయిర్ బేస్నే లేపేశాం, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మొత్తాన్ని కూడా చిత్తు చేశాం. కాబట్టి అక్కడి నుంచి చాలా సమీపంగా ఉండే ఆసిమ్ మునీర్ భయపడిపోయి గుహలో దాక్కున్నాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. ఈ రోజే లేటెస్ట్గా బయటకు వచ్చాడు. అప్పటి వరకు ఎక్కడ చచ్చిపోయాడో కూడా తెలియదు. సో అక్కడ ఏకంగా పాక్ ఆర్మీని చీఫ్ వరకు కూడా టచ్ చేయగలిగాం. మరీ ముఖ్యంగా ఇక్కడ సర్గోదా ఎయిర్ బేస్, ఏదైతే పాకిస్తాన్లోని సర్గోదా ఎయిర్ బేస్ ఉందో, ఈ సర్గోదా ఎయిర్ బేస్ నుంచి ఎగ్జాక్ట్గా కొన్ని కిలోమీటర్ల దూరమే, 5-10 కిలోమీటర్ల దూరంలోనే పాక్ దగ్గర ఉన్నటువంటి అణుబాంబులకు సంబంధించినటువంటి భాండాగారం ఉంది. సో అక్కడ అణుబాంబుల అణుస్థావరాలైనటువంటి ప్రాంతాన్ని కూడా సమీపంగా మన ఇండియన్ ఆర్మీ కనుగొనగలిగింది, అక్కడ బ్లాస్ట్ చేయగలిగింది, సర్గోదా ఎయిర్ బేస్ని లేపేయగలిగింది. కాబట్టి అది టచ్ చేయగలిగాం, ఏకంగా పాక్ ఆర్మీ చీఫ్ను టచ్ చేయగలిగాం. సర్గోదా ఎయిర్ బేస్ని టచ్ చేసిన నేపథ్యంలో పక్కనటువంటి కైరానా హిల్స్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సెంటర్ దగ్గరికి వెళ్ళగలిగాం. అంటే పాకిస్తాన్ యొక్క కీలకమైనటువంటి ప్రాంతాలు మొత్తం భారత్ పసిగట్టగలిగింది. సో ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? వెళ్ళిపోయి డొనాల్డ్ ట్రంప్ కాళ్ళు పట్టుకొని డొనాల్డ్ ట్రంప్ని వేడుకొని
దయచేసి పాకిస్తాన్ని కాపాడు అని చెప్పి కాళ్ళబిరానికి వచ్చేసి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటూ భారత్తో ఒప్పందాన్ని దిగిపోయి కొంత వాళ్ళు మనల్ని వేడుకునే ప్రయత్నం చేశారు. సో దాదాపుగా పాకిస్తాన్ని మనం మట్టు పెట్టడం ఖాయంగా అయిపోయింది. అన్ని రకాల స్థావరాలను గుర్తించాం కాబట్టి వెనదిరిగిపోయి వెనకడుగు వేసి ఇటువంటి దుస్సాహసానికి దురహంకార మాటలు మాట్లాడుతున్నారు. మన దగ్గర ఏమో అయ్యా మమ్మల్ని కాపాడండి అని చెప్పి ట్రంప్ దగ్గర అడగడం, మన దగ్గరకు వచ్చేసరికి ప్లీజ్ మాకు వాటర్ ఇవ్వండి అని చెప్పి అడగడం, ఇలాంటివి జరుగుతూనే అక్కడికి వెళ్ళిపోయి పాకిస్తాన్ మీడియాతో పాకిస్తాన్ ఛానళ్లతో మాట్లాడుతూ వీడియోలో పెద్దగా పొడిచి విర్రవీగినట్టుగా ఏదో పెద్ద జయాన్ని సాధించినట్టుగా విజయాన్ని అనుభవిస్తున్నట్టుగా దుస్సాహసమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నాయి. సచిన్, సో ఏంటి పాకిస్తాన్ మంత్రి అతౌల్లా తరార్ మాటలు ఎలా చూడాలి? ఇండియన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. ఇండియన్ ఇంటెలిజెన్స్ అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులై పహల్గాం దాడి ఘట్టంలో పాల్గొన్నారని నిరూపించలేకపోయింది. ఆ తర్వాత సింధు జలాలను ఆపే సత్తా లేదు. ఈ మూడు కీలకమైన మాటలు మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? మరీ ముఖ్యంగా మన దగ్గరకు వచ్చి కాలబిరాన్ని దిగిపోయి మోకాలపై కూర్చోండి కాపాడండి అని చెప్పి ట్రంప్ను అడిగి మనతో అండర్స్టాండింగ్తో సైలెంట్ అయిపోయిన ఈ దుర్మార్గులు, ఈ నిచ్కమైన కుత్తేలు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. భారత్కి అంత సత్తా లేదంటున్నారు. విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ అతౌల్లా తరార్ మాటలు ఎలా చూడాలి? ఇది ఎలా ఉందంటే చేతకాని వాడు ఇంకేదో పని చేశాడు అన్నట్టు అలా ఉంది వీళ్ళ వ్యాపారం. ఆయన ఏమంటాడు, మరి ముఖ్యంగా ఈ సో కాల్డ్ విదేశీ వ్యవహారాల ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ తరార్ ఏమంటాడంటే కనుక, నేను చూసాను నిన్న అరౌండ్ నైట్ ఇది గారి ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయింది. ఇది ప్రధానమంత్రి మోదీ, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనది 8 గంటల ప్రెస్ బ్రీఫింగ్ ఆయన 8 గంటలకు ఆయన జాతీయ ఉద్దేశించి మాట్లాడిన వెంటనే రియాక్ట్ అయ్యాడు. వీడేమంటాడంటే మరి ముఖ్యంగా ఉగ్రవాదులకు సంబంధించి ప్రూఫ్ ఏదంటాడు. ఇక్కడ ఒక రెండు క్వశ్చన్స్ మనం అడిగే ప్రయత్నం చేద్దాం మనోజ్. మొట్టమొదటి ఫస్ట్ క్వశ్చన్, ఈ అబ్దుల్ రవూఫ్ ఎవడు? ఈ అబ్దుల్ రవూఫ్ కు సంబంధించి ఎప్పుడైతే మనం ఆ పిక్చర్ ని, ఆ ఇమేజ్ ని ఏ మీడియా ప్లాట్ఫామ్ మీద అయితే ఈ తరార్ మాట్లాడాడో అదే మీడియా ప్లాట్ఫామ్ మీద మన విదేశీ వ్యవహారాలకు సంబంధించి అంటే మన రిప్రజెంటేటివ్స్ వాళ్ళు సీదా క్వశ్చన్ చేశారు. ప్లకార్డ్ చూపించి అబ్దుల్ రవూఫ్ వీడిని ఎందుకు వీడు యుఎన్ డిసిగ్నేటెడ్ టెర్రరిస్ట్, వీడు ఎందుకు అప్పచెప్పట్లేదని చెప్తే సమాధానం లేదు. ఇక్కడికి వచ్చి ఒక పాక్ మంత్రి మాట్లాడుతూ, ఒక పాక్ అధికారి మాట్లాడుతూ, వీళ్ళెవరూ మాట్లాడరు. ఇంకా అలాగే టిఆర్ఎఫ్ ది రెసిస్టెంట్ ఫ్రంట్, ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ చేస్తుందని చెప్పి ఆధారాలు ఏవంటే అని అడుగుతున్నాడు. మరి ఈ అబ్దుల్ జుందాల్ వీడు ఎల్ఈటి హెడ్ క్వార్టర్స్ కి సంబంధించిన ఇన్ఛార్జ్. మరి వీడికి సంబంధించి ఎందుకు మాట్లాడింది ఎందుకు అప్పచెప్పలేదు? మర్కజ్ సైబాగ్ కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ దానికి సంబంధించి వాడిని ఎందుకు అప్పచెప్పలేదు? అట్ ద సేమ్ టైం మసూద్ అజార్కి సంబంధించిన బ్రదరన్ లాగా మాట్లాడుతున్న హఫీజ్ మొహమ్మద్ జమీల్ వీడినందుకు అప్పచెప్పలేదు ఇన్ని రోజులు? మహమ్మద్ యూసఫ్ అజార్ వీడినందుకు అప్పచెప్పలేదు? మహమ్మద్ సలీం వీడినందుకు అప్పచెప్పలేదు? అలాగే ఘోసి సాహిబ్, దాంతో పాటు మరికొంతమంది, ఇలా చెప్పుకుంటే 140 మందిని మనం వేసేసాం. వీళ్ళందరూ ఎందుకు అప్పచెప్పలేదు? బహుశా ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళ దగ్గర మాట్లాడడానికి సమాధానం లేదు. అట్ ద సేమ్ టైం వాటర్ గురించి కూడా మాట్లాడారు, సింధు వాటర్ కి సంబంధించి. ఎస్, సింధు వాటర్ గురించి ఏ దేశం మాట్లాడడానికి హక్కు లేదు, ఏ దేశం మాట్లాడదు. ఈ రోజు కూడా వాళ్ళకి మాట్లాడడానికి హక్కు లేదు, ఎందుకంటే కంప్లీట్ గా అది మనది కాబట్టి మనం వదలం. వాడేమంటారంటే వాడికి పూర్తి స్థాయిలో ఏది క్లారిటీ ఉండదు, ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చని చెప్తే వాగే ప్రయత్నం అయితే మాత్రం జరుగుతోంది. దాంతోపాటు ఇంకొక అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు, భారతే ముందు భయపడిపోయిందని చెప్పి. భయపడింది ఎవరో, భయపెట్టింది ఎవరో యావత్ ప్రపంచానికి తెలిసింది. మనం ఈరోజు ప్రత్యేకంగా మేము భయపెట్టామని చెప్పక్కర్లేదు. ఎలా భయపడుతున్నారో వాళ్ళ మాటలు చూస్తే అర్థమవుతోంది. 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చెప్పే ప్రయత్నం చేద్దాం మనోజ్. వాళ్ళు ఏదో మేము భయపెట్టామని చెప్పి, ఏ రోజైతే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తనకు తానుగా విక్టరీ ప్రకటించుకున్నాడో అంతకు ముందు ఆయన వెనకాల ఒక విక్టరీ విజయం సాధించిందన్నప్పుడు సైన్యం కదా ముందుండాలి, సైన్యం కదా చెప్పాలి. ఆ వెనకాల ఒకటి కనిపించలేదు. ఇప్పటి వరకు ఆల్సీ మునీర్ ఐ థింక్ ఇప్పుడు బహుశా బయటకు వచ్చాడు. అండర్స్టాండ్ అనేది కొనసాగుతూనే ఉంది. కానీ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఈ రోజు లేటెస్ట్ గా షోపియాన్ లాంటి ప్రాంతాల్లో ఇంక ఉగ్రవాదుల కదలికలు కనబడుతున్నాయి. వారిని మట్టుబెట్టే ప్రయత్నం మన ఆర్మీ చేస్తోంది. అదంతా ఆపరేషన్ సింధూర్లో బాగా కొనసాగుతుంది. కానీ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అని చెప్తూనే ఈ రకమైన వ్యాఖ్యలు, భారత్కి సత్తా లేదు, భారత్ ఏం చేయలేరు, భారత్ సింధు నెలలని ఆపలేరు, లీగల్గా మేము స్ట్రాంగ్గా ఉన్నాం,
ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది అంటే భారతదేశాన్ని ఇంకా దిగజార్చే ప్రయత్నం, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అసలు ఏం వాల్యూ లేకుండా ఇటువంటి దుర్మార్గులు ఇష్టం వచ్చినట్టుగా కారు కుత్తలు పిచ్చి కుత్తలు కూడడం వల్ల భారతీయుల సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది, భారతదేశం ఉన్నటువంటి ఆ గౌరవ ప్రతిష్టలు కూడా కొంత మచ్చపడే అవకాశం ఇటువంటి నీచుల నుంచి ఆ మాటలు రావడం వల్ల. సో ఈ నీచులను అడ్డుకోవాలంటే ఏంటి కారణం అంటే సీజ్ ఫర్ అండర్స్టాండింగ్లో భాగంగా మేము క్లోజ్ అయిపోయి ఉంటే దాని గురించి టాపిక్ మాట్లాడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో దాడులు చేయకూడదు, ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంతకంటే కూడా చేయకూడదు. కానీ ఈ దుర్మార్గుడు ఇంకా మాట్లాడుతున్నాడు, ఇంకా రెచ్చగొట్టి కవింపు చర్యలకు పాల్పడుతున్నాడు. అంటే వీళ్ళ ధైర్యం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాడు, డొనాల్డ్ ట్రంపే మమ్మల్ని కాపాడుతున్న ధైర్యంతో వీళ్ళంతా బతుకుతున్నారా? వీళ్ళు పట్టుకుందే డొనాల్డ్ ట్రంప్ కాళ్ళు కదా మనోజ్, వీళ్ళు పట్టుకుందే డొనాల్డ్ ట్రంప్ కాళ్ళు కదా. ఎందుకంటే మనం వాడి ఇంటర్వ్యూలో వాడు ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడంటే టెర్రరిస్టులు మేమే బాధితులు అని చెప్పి. అవును, మీరు బాధితులే, ఇప్పుడు మీరు బాధితులే. మీరు ఆ టెర్రరిస్టులను వదలకపోతే మీరు యావత్ జీవితం అంతా బాధితుగానే ఉంటారు. ఇది ఎలా ఉందంటే ప్రధాని మాట్లాడితే